మామిడికాయ రొయ్యలు తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు: 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 మామిడికాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 కేజీ రొయ్యలు తీసుకుని పసుపు ఉప్పు వేసి 3-4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద రొయ్యలు పెట్టుకుని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులోకి కర్రీకి సరిపడా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఆనియన్స్కి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. రొయ్యలకి ఆ గ్రేవీ అంతా పట్టేంత వరకు కలుపుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకుంటూ కలుపుకుందాం. గ్రేవీ దగ్గరగా వచ్చేంత వరకు ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. 5 to 6 మినిట్స్ తర్వాత మూత తీసి గ్రేవీ దగ్గరగా వచ్చిందో లేదో చూసుకుందాం. ఇలా గ్రేవీ దగ్గరగా వచ్చిన తర్వాత మామిడికాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ రొయ్యలు కర్రీ రెడీ.